ఎన్నికల సమయంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సెబ్ సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని సెబ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ముత్తుకూరు మండలం పంటపాలెంకు చెందిన మారం సుధాకర్ రెడ్డి, అతనికి చెందిన 3 కార్లలో 4232 మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పట్టుకుని సుధాకర్ రెడ్డిని, 3 డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 3 వాహనాలపై నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సీబీసీఐ చెప్పారు. ఎన్నికల నిమిత్తం ఎవరైనా అక్రమంగా మద్యం బాటిళ్లను నిల్వ ఉంచినా, తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముత్తుకూరు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ 1 వారు మరియు మాకు ల్యాండ్ లైన్కి రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము పంటపాలెం విలేజ్లో మారం సుధాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నాము. మేము అక్కడికి చేరుకునేదలికే ఈ ముత్తుకూరు టీమ్ 1 వాళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు అక్కడ చేరి ఆ ఇంట్లో ఏమీ మద్యం లేదని వచ్చారు. అక్కడ పబ్లిక్ని విచారిస్తగా వాళ్ళు 3 కార్లో తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు. ఎట్టుపోయారంటే డమ్మాయిపాలెం తోటి వెళ్ళారని చెప్పారు. తర్వాత వాళ్ళు మేము కలిసి ఆ డమ్మాయిపాలెం రోడ్లో పోతుంటే మాకు బస్తాలో లిక్కర్ ఉండింది. దాన్ని డ్రైవర్ని విచారించగా మిగతా 2 కార్లు ఎట్టపోయారంటే పంటపాలెం హైవే మీదుగా పోయింది అని చెప్పాడు. అతని కన్ఫ్లెక్షన్ ప్రకారము మేము ఫ్లయింగ్ స్క్వాడ్ 1 and 2 టీమ్స్ కలిసి పంటపాలెం హైవే మీదకి వెళ్తే అక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ కాడ 2 కార్లు నిలుపుదల చేస్తుంది. ఆ డ్రైవర్ని వాళ్ళని విచారిస్తే మేము రొయ్యల చెరువు దిబ్బ కాడ వాటిని అలవాటు చేసామని చెప్పారు. ఈ సరుకంతా ఏముంది అని అడిగితే మారం సుధాకర్ రెడ్డి అని చెప్పారు. ఆయన ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ దూరంగా దాచిపెట్టమని చెప్పి మాకు చెప్పాడు. మేము ఆయన డ్రైవర్లము, ఈ 3 కార్లు కూడా ఆయనేను అని చెప్పి చెప్తే దాని వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. మొత్తం 4232 బాటిల్ ఉన్నాయి, 20 బస్తాల్లో ఉన్నాయి. వాటిని సీజ్ చేసి 4గురిని అరెస్ట్ చేసి 3 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ దీంట్లో సి విజిల్ యాప్లో వచ్చిన కంప్లైంట్ మేరకు ముత్తుకూరు ఫ్లయింగ్ స్క్వాడ్ 1 and 2 వాళ్ళు దీన్ని చేశారు. వాళ్ళకి మేము కోఆర్డినేషన్ చేశాం. ఇది లిక్కర్కి సంబంధించింది కాబట్టి మేము ఉండాలి కాబట్టి మేము ఉండి వాటిని సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసాం. 232 180 ml బాటిల్ సీజ్ చేసాము. 4 మీద కేసు నమోదు చేసాము. 3 డ్రైవర్లు, మారం సుధాకర్ రెడ్డి అనే అతను ఈ మద్యానికి సంబంధించిన వ్యక్తి. తర్వాత 3 కార్లు సీజ్ చేసాం. ఒక ఫార్చునర్, ఒక క్రిస్టా ఇన్నోవా, ఒక సనైట్ హోండా, 3 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఎక్కడన్నా కానీ ఈ ఎలక్షన్ టైంలో అక్రమంగా మద్యం సరఫరా చేసిన, ఓటర్లకు మద్యం పంచుతున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే స్పందించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాము. మరియు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. ప్రజలందరూ మాతో సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.